నమస్కారం. N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డ్రగ్స్ పై సీఎం రేవంత్ హెచ్చరికలు, మాదక ద్రవ్యాలపై యుద్ధం అవసరమని ప్రకటన, యువతను కాపాడేందుకు కఠిన చర్యలు, డ్రగ్స్ కేసుల్లో కట్టుదిట్టమైన చర్యలు. ఆంధ్ర యూనివర్సిటీపై లోకేష్ ప్రశంసలు, తెలుగు గర్వకారణం ఏయూ అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు, విభజన సమయంలో కీలక పాత్ర పోషించిన ఏయూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని సూచన. ట్రాన్స్జెండర్స్ ఉపాధిపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు, సంక్షేమ పథకాలతో గౌరవ స్థానం, స్పందన ద్వారా తక్షణ సహాయం, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క. ఇంధన సమస్యపై చంద్రబాబుపై వెల్లంపల్లి ఘాటు విమర్శలు, బంకుల వద్ద క్యూలపై ప్రభుత్వ వైఫల్యం, డీజిల్ పెట్రోల్ బ్లాక్ మార్కెట్ జరుగుతోందన్న వెల్లంపల్లి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ. కేసీఆర్ పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు, పార్లమెంట్లో బీఆర్ఎస్ స్పందించలేదని వ్యాఖ్య, తెలంగాణ కోసం తాము పోరాడుతున్నామన్న వ్యాఖ్య, నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచన. తెలంగాణలో డ్రగ్స్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న వారు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా డ్రగ్ పెడ్లింగ్ లో పాల్గొనడం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. మహిళలపై జరిగే నేరాల్లో కూడా డ్రగ్స్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీనికంత కారణం ఏ నేరం తీసినా మహిళల మీద జరిగిన విచక్షణారహితమైన దాడులను కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అకృత్యాలను చూస్తే ప్రధానంగా నేరానికి పాల్పడ్డ వాళ్ళు బానిసలైన మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళే ఈ నేరాలలో ఎక్కువ పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీలు ముందుగానే ఖండించారన్నారు. సూర్య స్వయంగా తనకు ఫోన్ చేసి వివరణ ఇచ్చినప్పటికీ ఆయన వ్యాఖ్యలు తప్పని స్పష్టం చేశారన్నారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసన తర్వాతే సూర్య వెనక్కి తగ్గాల్సి వచ్చిందని గుర్తు చేశారు. లోక్సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గౌరవం కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ పోరాడుతుందన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. చేసుకున్నారు మీ వాళ్ళంటే, లేదండి మీరు మాట్లాడింది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది, ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను, మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు, నా ఉద్దేశం అది కాదు ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడంగానే మా వాళ్ళు కష్టమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. మంత్రి నారా లోకేష్ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది సందర్భంగా భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఏయూ కేవలం ఒక విశ్వవిద్యాలయం కాదు, తెలుగు ప్రజల గర్వకారణమన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తొలి కేబినెట్ సమావేశానికి వేదికగా నిలిచి రాష్ట్రానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఏయూ గొప్ప చరిత్ర, విద్యా వారసత్వాన్ని కొనియాడారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్య, పరిశోధన రంగాల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు విద్యా వర్గాల్లో చర్చకు దారితీశాయి. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడున్న మీ అందరు తెలుసు, ఆ రోజు తొలి కేబినెట్ మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అంతెందుకు, భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక పేరు మాత్రమే కాదు, 100 ఏళ్ల చరిత్ర.
స్వాతంత్రం వచ్చే ముందల తెలుగు ప్రజలు పోరాడి ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకుంటాం జరిగింది. మన యూనివర్సిటీ అనేక రికార్డులు సాధించడం జరిగింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా ఈరోజు మన ముందల నిలబడుతుంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మనం ఆనాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా తెలుగు ప్రజల కోసం ఆంధ్ర యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్లో చదివిన వాడిని. కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే అసూయపడుతున్నా. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. పక్కనే విశాఖ బీచ్ రోడ్, అద్భుతమైన ఫ్యాకల్టీ. అంతెందుకు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ జోషే ఈరోజు అదిరిపోవటం జరుగుతుంది. మీ జోష్ చూసిన తర్వాత మీకోసం ఇంకా కష్టపడాలి, పని చేయాలి. రాబోయే 100 సంవత్సరాల చరిత్ర మనందరం కలిసికట్టుగా సృష్టించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు once said, cultivation of minds should be the ultimate aim of human excellence. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతో మంది త్యాగం ఉంది, ఎంతో మంది పోరాటం ఉంది, ఎంతో మంది కష్టం ఉంది. సిఆర్ రెడ్డి గారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదని, ప్రపంచాన్ని కొత్త దృక్కోణంలో చూడడమని పేర్కొన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే ఆలోచన విధానం మారాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని, సృజనాత్మకత పెంచుకోవాలన్నారు. తన అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఈ ప్రసంగం విద్యార్థులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి హాజరైన వారు ఆయన మాటలను ప్రశంసించారు. మన తర్వాత వేరే వాళ్ళు ఎవరో వాటిని చూస్తారు. సో మనం చూడటంలోనే తేడా ఉంది తప్ప అవి ఉండటంలో మాత్రం ఏ రకమైన తేడా లేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఉన్న వాటిని చూడటం నేర్చుకోవటానికి పనికొచ్చేటువంటి ఒక వేదికగా యూనివర్సిటీని భావించాలని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక విశాలమైన ప్రాంగణం. మొట్టమొదట ఎవరు రాగానైనా ముందు భయపెడుతుంది. మోర్ దాన్ 500 acres, రోడ్లు ఎంత నడిచినా తరగవు, పెద్ద పెద్ద ఎత్తైన సీలింగులు, దూరంగా ఉండే క్లాస్ బోర్డులు, వినపడినట్టుగా ఉండే ప్రొఫెసర్ల మాటలు అన్నీ కూడా ముందు మనకి చాలా నెగిటివ్గాను, ఇక్కడి నుంచి ఎంత గమ్ముని వెళ్ళిపోదాం అనేటువంటి ఫీలింగ్ ఇచ్చేలాను అనిపిస్తాయి. మందు చేదుగానే ఉంటుంది, ఆసుపత్రి వాసన మనకి సుగంధంలా అనిపించదు, కానీ అది మనకి చాలా ఉపయోగం చేస్తుంది. అదే మనకు ఉపయోగపడుతుంది, మన బాగు చేస్తుంది, మన రిపేర్ చేస్తుంది, మన మళ్ళీ ఆరోగ్యవంతుని చేస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా మొదట మన భయపెడుతుంది, కానీ దీన్ని అలవాటు చేసుకోండి, దీన్ని అవగాహనలోకి తెచ్చుకోండి. ఎందుకంటే మనమందరం వేరే వేరే కల్చర్స్ నుంచి, వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాం. మనకందరికీ ఎలా ఉంటుందంటే మన భాష గొప్పది, మన మాటే గొప్పది, మన మాండలికమే గొప్పది, లేదంటే మన తిండే గొప్పది, మన అలవాట్లే గొప్పవి అనేటువంటి ఒక భావంలో మనం ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే విషయాలను కూడా యాక్సెప్ట్ చేయటం అనేటువంటిది నేర్పటానికే ఈ ప్లేస్ ఉంది. అందుకే దాదాపుగా మోర్ దాన్ 130 కంట్రీస్ నుంచి ఇక్కడికి ఎందుకు జనాన్ని పిలిపిస్తారు, వాళ్ళందరికీ కూడా ఎందుకు ఈ ప్రోగ్రాంలు పెడతారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎందుకు కలుపుతారు అంటే, విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ చరిత్ర, అభివృద్ధిని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలు విద్యారంగంలో ప్రత్యేక ప్రాధాన్యత పొందాయి. ఏయూ ప్రతిష్టను మరింత పెంచేలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాజు శ్రీనివాస్ వర్మ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ కె హరిబాబు గారు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఒరిస్సా, వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనబోతున్నటువంటి పెద్దలందరికీ సాదరంగా సవినయంగా స్వాగతం
సుస్వాగతం. Ladies and gentlemen, boys and girls, it is time to welcome the god of cricket, Bharat Ratna, Sachin Tendulkar gariki, Sadaranga Swagatam, Andhra University Centenary Celebrations. It gives us huge honor and pleasure to welcome you, Sachin ji. Thank you very much. Thank you for joining the Centenary Celebrations of Andhra University. శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ అలాగే ఈరోజు ఎక్సలెన్స్ పురస్కారాల్ని అందుకోబోతున్నారు డాక్టర్ గ్రంథి మల్లికార్జునరావు గారు, ఫౌండర్ అండ్ చైర్మన్. హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో ప్రముఖ స్విస్ వాచ్ బ్రాండ్ లాంగిన్స్ కొత్త బుటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె బుటిక్ ను ప్రారంభించారు. ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై నడుస్తూ వాచెస్ కలెక్షన్ ను ప్రదర్శించారు. మీడియాతో మాట్లాడుతూ లాంగిన్స్ వాచెస్ ప్రత్యేకతను వివరించారు. కాలాతీత శైలితో ఈ బ్రాండ్ ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. మాల్లో సందడి నెలకొంది. హైదరాబాద్ లో ఈ బుటిక్ ప్రారంభం బ్రాండ్ విస్తరణలో కీలక అడుగుగా భావిస్తున్నారు. Ma'am, just hold. Just hold. Just hold. Madam, look here. Sarah, madam, look here. Sarah, ma'am, here. Madam, here. Yeah, cut it, madam. Ma'am, here. Thanks. Yeah. What? About your cell phone. About my name is Sarah Ali Khan. Yeah, what's the association with the brand? On brand. Well, I'm very glad and grateful and privileged, honestly, to be here at Longines. I think it's a brand that has always exuded timelessness, elegance, grace, and to just be able to be on a list of people that include Audrey Hepburn, Jennifer Lawrence, Kate Winslet. I mean, it's just very, very humbling, and I'm just grateful to be here. कैसा लगा आपको ये ब्रांड एम्बेसडर बनने के बाद? जी? कैसा लगा आपको? हाउ इज फीलिंग इज अ ब्रांड एम्बेसडर? I'm feeling very grateful, like I just said. अपकमिंग प्रोजेक्ट्स 15th of May actually मेरी एक रिलीज है पति पत्नी और वो दो थिएटर में रिलीज है. आई एम वेरी वेरी एक्साइटेड फॉर इट. गाने निकल चुके हैं उसके, so just hoping for the best. ट्रेलर आने को है, so I hope people love that. And 11 सितंबर को एक और फिल्म की रिलीज है उड़ता तीर, वो भी थिएटर्स में रिलीज होगी. So yes. हैदराबाद आने के लिए आपको कैसा लगा? बहुत अच्छा लगा मुझे. हैदराबाद बहुत अच्छा लगता है और बहुत ही वार्मली मुझे वेलकम किया गया है और बस उम्मीद है कि मैं आती हूँ. What is the favorite food in Hyderabad? Favorite food in Hyderabad? I think biryani and mirchi ka salan is everybody's favorite food in Hyderabad. I also love it very much. Okay, thank you. మంత్రి ధనసరి సీతక్క ట్రాన్స్జెండర్ సంక్షేమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి గౌరవ స్థానం అందిస్తున్నామన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా బాధితులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలు భయం లేకుండా జీవించే వాతావరణం సృష్టించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నామన్నారు. సామాజిక న్యాయం సాధనకు ఇది ముఖ్యమైన అడుగని వివరించారు. ఈ వ్యాఖ్యలు సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అట్లా జస్టిస్ డిలైడ్ ఈజ్ ఏ జస్టిస్ డినైడ్ అనేటువంటి అంశం మన అందరికీ తెలుసు. ఎక్కడైతే జస్టిస్ డిలే చేస్తే జస్టిస్ డినైడ్ అయిపోతుంది.
సో ఇక్కడటువంటి పోలీస్ అధికారులు కానీ ఇతర మేధావులు కానీ ఖచ్చితంగా మన ఆశ్రయం కోసం మన దగ్గరికి వాళ్ళు రక్షణ కోసం లేదా న్యాయం కోసం వచ్చినప్పుడు ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం జరగకుండా ప్రతి తెలంగాణ ఆడబిడ్డ తలెత్తుకొని గర్వంగా స్వేచ్ఛగా తిరిగే వాతావరణాన్ని కల్పించే విధంగా ఈనాటి మనం తీసుకున్నటువంటి తిరుపతి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ సంయుక్తంగా స్పందిస్తూ సరిపడా నిల్వలున్నాయని తెలిపారు. సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దని ప్రజలను కోరారు. కొన్ని బంకుల్లో తాత్కాలిక సమస్యలు ఉన్నప్పటికీ త్వరలో పరిష్కారం అవుతాయన్నారు. అవసరం లేకుండా బంకుల వద్ద రద్దీ పెరుగుతోందని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అవసరమైన మేరకే ఇంధనం వినియోగించాలని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కావాలని వచ్చావా లేదంటే ప్రియలో అవసరం వచ్చావా? ఆల్రెడీ లాస్ట్ సేమ్ సిచ్యువేషన్ ఇన్ హైదరాబాద్. ఓకే ఒకటే మనవి, వదంతులని నమ్మకండి. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులని నమ్మకండి. అవసరానికి సరిపడా నిల్వలు ఉన్నాయి. ఈ సాయంత్రానికి కంప్లీట్గా అన్ని పెట్రోల్ బంక్స్ కూడా పూర్తిగా పనిచేస్తాయి. ఎవరు కూడా వారి అవసరానికి మించి వారిని వినియోగించడం, పెట్రోల్ కొట్టించుకోవడం, డీజిల్ కొట్టించుకోవడం వలన ఆర్టిఫిషియల్ డిమాండ్ ఏర్పడుతోంది. తద్వారా కొంత క్యూ లైన్స్ అక్కడ ఏర్పడడం అంతా జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈరోజు సాయంత్రం నుండి అన్ని ఇప్పుడున్న 189 పెట్రోల్ బంక్స్లో కేవలం 26 పెట్రోల్ బంక్స్ మాత్రమే ఇప్పుడు డ్రైఅవుట్ అయినాయి. వాటిని కూడా ఈరోజు సాయంత్రం 3-4 గంటల మధ్యలో ఇక్కడి నుండి డిస్పాచ్ అవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించి కావాల్సినంత నిల్వలు ఉన్నాయి కాబట్టి వీటిని వదంతులను వ్యాపింపజేయకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఈ విధంగా సోషల్ మీడియా ఎవరైనా వదంతులు వ్యాపింపజేస్తే వారిపై కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ సభ్యులు గొంతెత్తలేదని చెప్పడం సరైంది కాదన్నారు. తెలంగాణ కోసం తాము పోరాడుతున్నామని, కేసీఆర్ మాత్రం ఇంట్లోనే ఉన్నారని విమర్శించారు. ఢిల్లీలో చేసిన చర్చలు ఆయనకు వినిపించలేదా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మీ వాళ్ళు ఎందుకు లేరు? ఫస్ట్ ఎందుకు లేరు అంటే మనం కావాలని బీజేపీ వాళ్ళని గెలిపించి అక్కడికి పంపించినాం కాబట్టి మీ వాళ్ళు లేరు. నీకే ఇంట్రెస్ట్ లేదు కదా లోక్సభకు రావాలని. అదేదో అంటారుగా, నేనే లేని అధికారంలో ఎవడు అధికారంలో ఉండొద్దు, ఏం లోక్సభకు ఏం చేస్తారా, నేనే ఫామ్ హౌస్లో వండుకున్నా అని నువ్వు బీజేపీలను గెలిపించుకున్నావు. నువ్వు గెలిపించిన బీజేపీ కూడా ఎవడు మాట్లాడలే. నువ్వు చెప్పే అందరు ఎదవలల్లో మేము లేము, ఎందుకంటే నేను మాట్లాడినా. నీకు ఎందుకు తెలియదు అంటే నువ్వు ఫామ్ హౌస్లో టీవీ చూస్తున్నామేమో అనుకో, అది కూడా చూస్తలేనట్టున్నావు ఈ మధ్య. పేపర్ చదువుతున్నావు అనుకో, అది కూడా చదువుతలేనట్టున్నావు ఈ మధ్య. ఉట్టిగానే రంగు వేసుకొని వచ్చి ఆడ కూర్చొని మాట్లాడితే ఎట్లయిద్ది? వచ్చే ముందు ఎవరైనా బ్రీఫింగ్ చేయాలి కదా. పార్లమెంట్లో ఏం జరిగింది, సేమ్ డే కడియం కావ్య గారు మాట్లాడారు. నెక్స్ట్ డే నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడినా. నెక్స్ట్ డే పొద్దున మకర్ ద్వార్ దగ్గర ప్లెకార్డులు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ప్లెకార్డుల ప్రదర్శన చేసిన. ఏవి కూడా చూడలేదా మీరు? అంటే మీ సొంత ప్రయోజనాలకు తప్ప ఈ రాష్ట్రంలో ఏం జరిగినా మీకు సంబంధం లేదన్నట్టు. మీకు నచ్చిందే మీకు నచ్చినట్టు మాట్లాడతారు, మీకు నచ్చిందే మీరు చూస్తారు, మీకు నచ్చింది చూడరా. మీరు ఈరోజు అంటున్నారు, మొన్న కూడా సభలో చెప్తారు వస్తున్నాం ఇక మళ్ళీ ఏదో చేస్తామని. ఏం చేయనికి ఏముంది? ఎన్నోసార్లు మీరు ఏమనుకుంటారు అంటే ప్రజలు పశ్చాత్తాప పడుతుర్రేమో ఇంటికాడ కూర్చొని మాకు ఓటేయనందుకు అని ఫీల్ అవుతున్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు మీరు ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వచ్చి రెగ్యులర్గా మీ కూతురు ఏదైతే మరమనిషి అన్నారు మిమ్మల్ని. మారిన మనిషి మన మనిషి కాదు, మరమనిషి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రంలో ఇంధన కొరతపై తీవ్ర విమర్శలు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో లేని పరిస్థితి ఏపీలో నెలకొన్న ప్రభుత్వ వైఫల్యమన్నారు. గత 3 రోజులుగా పెట్రోల్ బంక్ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయన్నారు. నో స్టాక్ బోర్డులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగమైనప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోవడం విచారకరమన్నారు. డీజిల్, పెట్రోల్ ను బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల డబ్బుతో సొంత లాభాలు పొందుతున్నారని విమర్శించారు. 3 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పెట్రోల్ బంకు దగ్గర కూడా క్యూ లైన్లు కట్టడం, లేదంటే కనుక నో స్టాక్ అండ్ బోర్డులు గాని చూడడం మనకి తెలుస్తున్నాయి. చీమ చెట్టుకుమంటే బయటకు వచ్చి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మరి 3 రోజుల నుంచి మీరు గాని మీ సుపుత్రుడు సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు గాని ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించకుండా ఉండడం కానివ్వండి, ఇవి రాష్ట్ర ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. మీరు కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వాములు మీరు. అంటే రాష్ట్రపతుల్ని మేమే నిర్ణయించాము, ప్రధానమంత్రులు మేమే డిసైడ్ చేసామన్న చంద్రబాబు నాయుడు గారికి
ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఆపే పరిస్థితి లేకపోవడం అనేది ఇది సిగ్గులేని చర్య అని చెప్పని నేను తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మా ఎంపీలు కూడా అక్కడ ఉన్న కేంద్ర విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. తన తండ్రి సాధారణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ విద్యపై గొప్ప అభిరుచి ఉందన్నారు. పనిపై దృష్టి పెడితే ఒత్తిడిని అధిగమించవచ్చని సూచించారు. నెట్స్ లో నిరంతరం సాధన చేయడం వల్లే తాను క్రికెట్ లో రాణించానని తెలిపారు. విద్యార్థులు కృషి పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. We stayed in 2 rooms in a chawl, which was a kitchen cum bedroom and a living room cum bedroom. And why I'm saying this is because my father was extremely passionate about academics. He became a professor. He also was a poet. And he continued to chase his dream. He did not have the best of facilities, but he made the best of what he had. So in those 2 rooms, he found a corner and stood first in BA and MA and won a gold medal. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డ్రగ్స్ పై సీఎం రేవంత్ హెచ్చరికలు, మాదక ద్రవ్యాలపై యుద్ధం అవసరమని ప్రకటన, యువతను కాపాడేందుకు కఠిన చర్యలు, డ్రగ్స్ కేసుల్లో కట్టుదిట్టమైన చర్యలు. ఆంధ్ర యూనివర్సిటీపై లోకేష్ ప్రశంసలు, తెలుగు గర్వకారణం ఏయూ అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు, విభజన సమయంలో కీలక పాత్ర పోషించిన ఏయూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని సూచన. ట్రాన్స్జెండర్స్ ఉపాధిపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు, సంక్షేమ పథకాలతో గౌరవ స్థానం, స్పందన ద్వారా తక్షణ సహాయం, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతక్క. ఇంధన సమస్యపై చంద్రబాబుపై వెల్లంపల్లి ఘాటు విమర్శలు, బంకుల వద్ద క్యూలపై ప్రభుత్వ వైఫల్యం, డీజిల్ పెట్రోల్ బ్లాక్ మార్కెట్ జరుగుతోందన్న వెల్లంపల్లి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ. కేసీఆర్ పై చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు, పార్లమెంట్లో బీఆర్ఎస్ స్పందించలేదని వ్యాఖ్య, తెలంగాణ కోసం తాము పోరాడుతున్నామన్న వ్యాఖ్య, నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచన. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.